బయటకు వచ్చేస్తున్నా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా, అరుస్తూ. చూడండి, ఆ దయ్యం బయటకు వచ్చేస్తుంది. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా యేసుక్రీస్తు నామములో. మొత్తం కాలలు చూడండి, కాలల్లోకి అగ్ని గంధకాలు ఎలా షేక్ అయితే చూడండి. మొత్తం కాలు కొట్టుకుంటాయి చూడండి, ఇప్పుడు కొట్టుకుంటున్నాయి, కాలు కొట్టుకుంటున్నాయి చూడండి. టచ్ చేస్తున్నాడు, చూడండి కింద పడిపోయాడు. చూడండి నొప్పి వెళ్ళిపోయింది యేసు నామములో. చెక్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంది? లేదు, నొప్పి లేదు. ఇప్పుడు మీకు ఇంకెక్కడ నొప్పి ఉందా? ఎక్కడ నొప్పి లేదు. పోయిందా? నొప్పి పోయిందా? పోయింది. గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా గట్టిగా ఉచ్చయించి, గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉచ్చయించి, గట్టిగా బోలో యేసుక్రీస్తు మహారాజుకి. అగ్ని గంధకాల్లో కాలిపోతున్నా, పొట్టలోకి అగ్ని గంధకాలు కాలిపోతున్నా, వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి, ఆ దయ్యం బయటకు వచ్చేస్తుంది చూడండి. గట్టిగా పొట్టలోకి అగ్ని గంధకాలు. ఇటువైపు తిప్పండి. ఈ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పు. తీసుకుపోవాలనా? ఏడికి? అత్తారింటిగా అమ్మారింటిగా? ఎక్కడికి? అమెరికాకా? అమ్మగారింటిగా? అమ్మగారింటిగా? ఎక్కడికి తీసుకెళ్తావు? అక్కడ ఏంది? ఎక్కడికి తీసుకెళ్తావు? నీ తోడు కావాలన్నా? అయ్యా దయ్యం అంటుంది నాకు తోడు కావాలంటుంది. తోడు ఎవరు ఇస్తారంట? ఎవరు ఉన్నారా? దయ్యానికి తోడు కావాలంట. మగ తోడుగా. నువ్వు ఆడదయ్యానువా? అవునా? నువ్వు ఆడదయ్యానువా? ఆడదయ్యానువా? కామపిశాచివా? కామపిశాచి అంట. పురుషులు ఎవరు ఉన్నారా? పుణ్య పురుషులు, దానికి తోడు కావాలంట. ఎవరైనా తోడిచ్చే పురుషులు ఎవరైనా ఉన్నారా? దానకర్తలు, దానకర్తలు ఎవరైనా ఉన్నారా? ఎందుకు? నీకు తోడు కావాలన్నా? ఎన్నాళ్ళ నుంచి బిడ్డను అటాక్ చేస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి బిడ్డను అటాక్ చేస్తున్నావు? సంవత్సరంన్నర నుంచి అటాక్ చేస్తున్నావు. సంవత్సరంన్నర నుంచి. ఎలా వచ్చా ఈ ఒంట్లోకి? ఎలా వచ్చా ఈ ఒంట్లోకి? ఎలా వచ్చావు? భయం పుట్టించి వచ్చావా? భయమా? ఏ భయం పుట్టించావు చెప్పు. ఏ భయం? వణుకు పుట్టించావా? ఏ విషయంలో వణుకు పుట్టించావు చెప్పు. ఏ విషయంలో? దడ పుట్టించావు. ఏ విషయంలో? ఏ విషయంలో దడ పుట్టించావు? దడ పుట్టించావు. ఏ విషయంలో సైతానా? ఏ విషయం దడ పుట్టించావు? ఏదంటే భయం? ఏంటి? భయం పుట్టించావు. భయం పుట్టించి కల్లోకి వచ్చావా? కల్లోకి వచ్చావా? కల్లోకి ఏ రూపంలో కల్లోకి వచ్చావు చెప్పు. ఏ రూపంలో వచ్చావు? ఏ రూపంలో వచ్చావు కల్లోకి? ఒకసారి రెండుసార్లు వచ్చావా? ఇప్పుడు నీకు తోడు కావాలనా? నీకు తోడు కావాలనా? నువ్వు కామపిశాచివా? నోటితో చెప్పు. కామపిశాచివేనా? నీకు పురుషులు కావాలనా? పురుషులారా జాగ్రత్త. భార్యలారా మీ సొంత పురుషులకు ముసుకేసి కాపాడుకోండి. దయ్యానికి పురుషులు కావాలంట. అయ్యో, ఎవరైనా భార్యలు ఉన్నారా? కన్యాశుల్కం చేసే భార్యలు ఉన్నారు. మీ భర్తల్ని దానం చేసే భార్యలు ఎవరైనా ఉన్నారు? దానికి కావాలంట, తోడు కావాలంట. సినిమా పాటలు ఏదో అమ్మాయిలు అబ్బాయిలే నీ తోడు కావాలి, నీ ప్రేమ కావాలని అబ్బాయిలు అమ్మాయిలు చెప్పుకోవడం విన్నావు. దయ్యాలు కూడా చెప్తా ఉన్నాయి. నీకు తోడు కావాలనా? నువ్వు ఒంటరిగా ఉన్నావా?
ఇప్పుడు ఏం చేస్తావు? సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు? ఈ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? సంపదామని ఎన్నో చేస్తున్నా గానే చంపాలని ఎన్నో చేస్తా ఉన్నావు. మరి ఏం చేస్తావు చెప్పు? మరి కుదురుతలేదా? ఎందుకు కుదరడం లేదు? ఎవరు నీకు అడ్డుపడేది? ఎవరు? ఏసై నీకు అడ్డుపడుతున్నాడు. ఎలా ఎలా ఏసై ఎలా అడ్డుపడుతున్నాడు చెప్పు? గట్టిగా చెప్పలు కొట్టండి. బాధలు ఎక్కువైనప్పుడు అలా పోయి మోకాలు వేస్తుంటాం. బాధలు ఎక్కువ అయినప్పుడు అల్లా వెళ్ళి మోకరిస్తున్నాడు. నువ్వు సైతానేమో నువ్వు బాధలు పెడుతుంటే వీడు చచ్చిపోతాడు అనుకుంటే పోయి మోకరిల్తున్నాడు. మోకరిల్తే ఏసై వచ్చి కాపాడుతున్నాడు. ఏ బాధలు పెడుతున్నావు చెప్పు ఇతనికి? ఏ బాధలు పెడుతున్నా? ఇతనికి ఏ బాధలు పెడుతున్నావు? కాళ్ళు నొప్పులు, ఇంకా తలనొప్పి, ఇంకా పక్కలో నొప్పులు, కీలు నొప్పులు, గోళ్ళ నొప్పులు, మొత్తం ఒళ్ళంతా నొప్పులేనా? ఈ నొప్పులన్నీ పెట్టింది నువ్వేనా? ఇవన్నీ నువ్వే పెట్టావు. ఎందుకు నువ్వు అట్లా ఎందుకు పెట్టావు నొప్పులు? మరి నీ దారికి వస్తారని నువ్వు చేస్తా ఉన్నావా? సైతం చూడండి దారికి వస్తారని చెప్పేసి నొప్పులు పెట్టిస్తుందంట. ఇక నీ టైం అయిపోయింది. నీ టైం అయిపోయింది. ఎస్, పట్టలోనికి అగ్ని గంధకాలు. పక్కన చూడండి, ఇప్పుడు ఇద్దరు బలమైన దూతలు ఆకాశం నుంచి దిగిరావడం నేను చూశాను. ఇద్దరు దూతలు ఖడ్గాలు పట్టుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఒంట్లో ఉన్న దురాత్మల్ని కాల్చేస్తున్నాను. దూతలారా లాగండి. అగ్ని గంధకాలు ఫాస్ట్ గా వచ్చేస్తున్నావు. ఇక్కడ ఫాస్ట్ గా వచ్చేసాయి. ఇక నీ టైం అయిపోయింది. యేసుక్రీస్తు నామములో వారుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. అరుస్తూ చూడండి, ఆ దయ్యం బయటకు వచ్చేస్తుంది. వారుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. యేసుక్రీస్తు నామములో మొత్తం పొట్టలో నుంచి ఫాస్ట్గా కామపిశాచంట. ఇది దయ్యం. దూతలు ఖడ్గాలు పట్టుకొని ఆ దురాత్మల్ని ఛేదిస్తున్నారు. చూడండి, ఇద్దరు దూతలు ఎంతమంది కనబడుతున్నారు? నాకైతే కనబడుతున్నారు. ఇద్దరు దూతలు ఖడ్గాలు పట్టుకొని ఛేదిస్తున్నారు. లాగండి దూతలారా, ఫాస్ట్గా. ఎస్, ఈ బిడ్డ చుట్టూ కొన్ని సంఖ్యలు ఉన్నాయి. ఈ సంఖ్యలన్నీ కూడా నేను తెంచి వేస్తున్నాను. సంఖ్యల్లో తెగిపోతున్నాయి. కాళ్ళు చూడండి, కాళ్ళు ఎలా షేక్ అవుతున్నాయి చూడండి. కాళ్ళలోకి అగ్ని గంధకాలు, కాళ్ళలోకి మొత్తం కాళ్ళు చూడండి, కాళ్ళలోకి అగ్ని గంధకాలు ఎలా షేక్ అవుతాయి చూడండి. మొత్తం కాళ్ళు కొట్టుకుంటాయి చూడండి. ఇప్పుడు కొట్టుకుంటున్నాయి. కాళ్ళు కొట్టుకుంటున్నాయి చూడండి. అగ్ని ఇప్పుడు పొట్టలో సుడిగాలి తిరుగుతుంది చూడండి. పొట్టలో సుడిగాలి, అగ్ని గంధకాల సుడిగాలి. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా ఫాస్ట్గా. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపో. నోరు తెచ్చి అలా వెళ్ళిపో. యేసుక్రీస్తు నామములో ఎస్, విడిచేసి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో ఎస్. గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సే హల్లెలూయా. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. బ్రదర్ ఒకసారి స్టేజ్ మీద నడిచి చెక్ చేసుకోండి. ఎస్, దేవుడు కార్యాలు చేస్తున్నాడు. నెక్స్ట్ ఎవరిలో దయ్యం ఉంది? ఎవరంటున్నారు? నాలో ఉన్న దురాత్మ వెళ్ళగొట్టనని వాళ్ళు చేయి పైకెత్తండి. ఎవరంటున్నారు నాలో ఉన్న దురాత్మ వెళ్ళగొట్టనని చెప్పేవాళ్ళు? ఎస్, అటు నడవండి. ఎస్, నడవండి. ఎస్, అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం నొప్పిగా ఉందంటే. ఎక్కడ మీకు భుజాల్లో నొప్పిగా ఉందా? అంతకుముందు ఎలా ఉంది మీకు? భుజాల్లో నొప్పి. ఇప్పుడు భుజాలు నొప్పి ఉందా? అక్కడ చేయి పెట్టుకోండి.
ఇప్పుడు ఆ దూత ఒక టచ్ చేస్తున్నాడు. ఎస్, దూత మిమ్మల్ని టచ్ చేస్తున్నాడు. దూత, ఏంజల్, చూడండి, దూత టచ్ చేయగానే కింద పడిపోతాడు. చూడండి, దూత టచ్ చేస్తున్నాడు, టచ్ చేస్తున్నాడు. చూడండి, కింద పడిపోయాడు. చూడండి, నొప్పి వెళ్ళిపోయింది యేసు నామములో. ఇప్పుడు లేవండి, ఇప్పుడు లే చెక్ చేసుకోండి. లే చెక్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంది? మైక్లో లేదు, నొప్పి లేదు. ఇప్పుడు మీకు ఇంకెక్కడ నొప్పి ఉందా? ఇప్పుడు లేదు. ఎక్కడ నొప్పి లేదు? పోయిందా? నొప్పి పోయిందా? పోయింది. గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా గట్టిగా ఉచ్చయించి, గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉచ్చయించి, గట్టిగా బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి.